ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో హౌస్ ఆఫ్ గ్లోరీ మినిస్ట్రీ సహవాసం తరపున ఈ ఉదయకాలపు శుభాలు వందనాలు తెలియజేస్తున్నామండి. అందరికీ మా నిండి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలకూడదుగా కోటకూడదుగా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాము. అయినా నేను దినమంతా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని రాత్రంతా మంచి నిద్ర మాకు అనుగ్రహించినందుకై ఈ ఉదయకాల సమయంలో ప్రభా 26వ తారీఖులో మమ్మల్ని ప్రభా నిలబెట్టినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆయుష్కాలం ఇచ్చినందుకు వేలాది వందనాలు, కోట్లాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఇదిగో నా తండ్రి, గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మీ వాక్యంతో మీరు మాట్లాడి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మాకు ఏమి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, మాకు ఇవ్వబోతున్న వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మా అందరితో మీరు మాట్లాడమని, ఈ దినమంతా ప్రభువా దీవెనకరంగా మార్చి మాకు సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనము భయభక్తుల గురించి చదువుకుందాము. ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉన్నది. ఆ మాట ఏంటంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను రక్షించును గాక. నేను మళ్ళా చదువుతున్నాను, ఆలకించండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను రక్షించును గాక అనేటువంటి వాగ్దానం. అంటే నువ్వు కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు, దేవుని పిలిచినప్పుడు, అనగా దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. ఆయన నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన నీ ప్రార్థన ఆలకించి నిన్ను ఆయన రక్షిస్తాడన్నటువంటి వాక్యము మనకు యేసయ్య ఈరోజు మాకు వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఈరోజు చాలా మంది ప్రజలు ఆపత్కాలంలో, కన్నీటి వేదనలో, అనేక రకాలైనటువంటి శోధనల మధ్య, సమస్యల మధ్య, ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య నలిగిపోతూ, సతమతం అయిపోతూ, ఇంకా నా జీవితం ఇంతే అని అనుకుని చాలా మంది వాళ్ళ జీవితాల్లో అనుకుంటుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఉదయకాల సమయంలో యేసయ్య మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను రక్షించును గాక అనేటువంటి దేవుడు ఈరోజు నీకు ఒక మంచి గుడ్ న్యూస్ ని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యాకోబు దేవుని నామం అంటే అర్థమైందంటే, యాకోబు దేవుడు అనగా అర్థమైందంటే వాగ్దానములు నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానములు నెరవేర్చే దేవుడు, తన ప్రజలను రక్షించే దేవుడు. ఏదైతే మనకు వాగ్దానం ఇస్తున్నాడో, వాగ్దానం ఇచ్చాడో సేవకుల ద్వారా, దేవుని వాక్యాల ద్వారా, ఆ వాక్యాలని మన జీవితాల్లో నెరవేర్చే దేవుడు. యాకోబు దేవుడు అనగా వాగ్దానములు నెరవేర్చే దేవుడు. దేవుని నామముకి మహిమ కలుగును గాక. ఈరోజు ఏదైతే నా ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడో, చేస్తానని, చేయబోతున్నానని, ఆల్రెడీ నీకు ఎంత వాగ్దానం చేస్తున్నాడో, ఈ యాకోబు దేవుని నామము ఈరోజు నిన్ను రక్షించును గాక. యేసు నామములో యాకోబు దేవుని నామము ఆపత్కాలంలో నిన్ను కాపాడును గాక. యాకోబు దేవుని నామము అనేక శ్రమలో నుంచి దేవుడు నిన్ను బయట తీసుకొచ్చి నిన్ను అభిషేకంతో నింపును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ప్రియ దేవుని బిడ్డ, ఈ వీడియో చూస్తున్నటువంటి తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, నువ్వు ఏ ఆపత్కాలంలో ఉన్నావో, నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో, ఎలాంటి శ్రమల్లో నువ్వు పోరాడుతున్నావో, ఈ మాట ప్రభు నీకు చెప్పని చెప్పాడు. ఏంటో తెలుసా? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక.
నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు ఈరోజు నీ ప్రార్థనను ఆలకించబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి నా ప్రభు జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే నా దేవుడు అత్యధికంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీకు సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన నిన్ను నడిపించే దేవుడు, ఆయన పరలోకానికి నేను చేర్చే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. రక్షించాలని, పాపంలో నుంచి రక్షించాలని, శాపంలో నుంచి రక్షించాలని, అనేక శ్రమలో నుంచి రక్షించాలని, అనేకమైనటువంటి పోరాటాల నుంచి దేవుడిని తీసుకొచ్చి ఆనందంతో సంతోషంతో నిన్ను నింపాలని, ఆపత్కాలంలో నువ్వు ఆయనకి మొరపెడితే నీకు ఉత్తరం ఇవ్వాలని నా ప్రభు ఈరోజు నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రార్థించవా? ఈరోజు నువ్వు ప్రార్థించవా? ఈరోజు ఆయనకి మొరపెట్టవా? ఈరోజు ఆపత్కాలంలో నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్తున్నా, వాగ్దానాన్ని నెరవేరుస్తానని దేవుడు చెప్తున్నా. ఇంకా నువ్వు ప్రార్థించలేని స్థితిలో ఉంటే ఇప్పుడే ఉన్న చోటనే ప్రార్థించు. నా ప్రభు నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. నా ప్రభు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నా ప్రభు నీ కన్నిటి ప్రార్థన చూసి, నీ కన్నిటిని చూసి నా దేవుడు కరిగిపోయే దేవుడు అండి, నీకు సమాధానం ఇచ్చే దేవుడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో ఉంటుంది, 50వ కీర్తనలో 15వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. ఏంటో తెలుసా? ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. దేవునికి స్తోత్రం. నీవు నన్ను మహిమపరుస్తున్నటువంటి మాట రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆపత్కాలమున నిజంగా యేసయ్య గురించి మనం మొరపెడితే నేను నిన్ను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంతమంది ఈరోజు ఆపత్కాలంలో నిజంగా యేసు ప్రభు వారికి మొరపెట్టేవారు ఉన్నారండి. కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు, నష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు, ఇబ్బంది ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు, బంధకాల్లో ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు. అలా కాదండి, ఆపత్కాలంలో కూడా నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. సంతోషం ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నష్టం కలిగినప్పుడే కాదు ప్రార్థన, సంతోషంలో కూడా దేవుడికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలని నా ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టు. యేసు ప్రభుల వారికి ఆపత్కాలంలో మొరపెడితే ఆయన మన బద్ధకాలను విడిపిస్తాడని ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. విడిపించి మనమే దేవుని మహిమపరుస్తామంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విడిపించే దేవుడు ఆయన, విడిపించే దేవుడు, నేను నడిపించే దేవుడు. నువ్వు ఆయన మహిమపరచాలంటే ఈరోజు నువ్వు ఆపత్కాలంలో నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రార్థన చేయి, నేను నడిపిస్తాడు. దేవుడు బిడ్డ, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు కదా. నీ పట్ల ఎన్నో వాగ్దానం దేవుడు రిలీజ్ చేశాడు. అయితే ఆలస్యం చేయబాక. అయితే రెండో మాట చూద్దామా? అదే కీర్తన గ్రంథం 34వ కీర్తనలో 17వ వచనం రాయబడిన మాట ఏంటంటే తెలుసా? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి దేవుడు వారిని విడిపించునని వాక్యం అక్కడ రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మంచి వాగ్దానం ఈరోజు తెలుసా? నిజంగా నీతిమంతులు మొరపెడితే, నీతిమంతులు ప్రార్థన చేస్తే, నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆ ప్రార్థనని ఆలకిస్తానని రూఢిగా మీకు చెప్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. అంత మాత్రమే కాదు, వారి శ్రమలన్నింటిలో నుండి దేవుడు వారిని విడిపించబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. దేవుడు నమ్మకి కలుగును గాక. నీతిమంతులు మొరపెట్టాలి. ఈరోజు నిరపరాధులుగా మనం దేవుడు తీర్చిన తర్వాత మనం ఎవరు కూడా నీతిమంతులు కాదు, కానీ నీతిమంతుడైనటువంటి దేవుడే మన కొరకు రక్తాన్ని ఖర్చి మనలందరూ నీతిమంతులుగా చేశాడు. కాబట్టి మనం అందరం యేసయ్య సొత్తు. కాబట్టి మనం అందరం ఈరోజు నిజంగా యేసయ్యకి మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దేవుడు చెప్తాం వల్ల జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఆలకిస్తాడంట మన ప్రార్థనలో. విరిగి నలిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన, ఇష్టమైనటువంటి బలి. నువ్వు ఎవరైతే నిజంగా మొరపెడతారో వారి ఆపదలో నుండి, వారి ఇబ్బందుల నుంచి, వారి శ్రమలన్నింటిలో నుండి ఈరోజు నా ప్రభు విడిపించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఈరోజు నా ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. మీకు ఎన్నో శ్రమలు ఉన్నాయి మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఎన్నో బంధకాలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి. శ్రమ దినమున నువ్వు కృంగినెడల చేతగాని వాడవద్దని బైబిల్ చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలకించండి మాటలు.
అలాగే కీర్తన గ్రంథం 121 కీర్తన 7-8 కూడా దేవుడు చెప్పాడు ఏంటి తెలుసా? ఏ అపాయం రాకుండా నేను నిన్ను కాపాడుతానని. ఆయన నీ ప్రాణమును కాపాడుతానని దేవుడు వాక్యం శ్రమించింది. ఈరోజు ఎన్నో అపాయాలు జరుగుతున్నాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నెన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు. ఈరోజు ఆయన నీ ప్రాణములు కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి అగ్ని దెబ్బ తగలకుండా నీ ప్రాణమును భద్రంగా కాపాడే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కాపాడుతున్నాడు ఆయన. ఈరోజు అందరూ కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. భద్రంగా కాపాడే దేవుడికి, వాగ్దానం నెరవేర్చే దేవుడికి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభువా, ఈ యొక్క వాక్య పరిచర్యలో ఎంతమంది బిడ్డలైతే వాక్యంలో నాతో ఇన్వాల్వ్ అయ్యి ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నారో, మీరు నాకు ఇచ్చినటువంటి ఈ మాటలు నేను తెలియజేస్తాను ప్రభువా. వారి కుటుంబాల్లో ఫలింపులోకి తీసుకురండి. ఎంతమంది బిడ్డలైతే శోధనలో, శ్రమలో, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారు, నేను ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో విడిపిస్తామని వాగ్దానం చేశావు. వారి శ్రమలో నుంచి విడిపించమని నీతిమంతులు మొరపెట్టగా వారి ప్రార్థన ఆలకిస్తాను, వారి శ్రమలన్నింటిలో నుండి వారు విడిపిస్తానని మీరు చెప్తారు ప్రభువా. వారందరూ మీరు విడిపించి పరలోకానికి నడిపించి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అలాగే నా ప్రభువా, గొప్ప కార్యములు వారి కుటుంబంలో జరిగించండి. ఆపత్కాలం ముందు ఆయన మీకు మొరపెట్టినప్పుడు మీరు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు అని మాట్లాడారు. యాకోబు దేవుడిని రక్షించును గాక అని చెప్పావు ఆయన. యాకోబు దేవుడు అనగా, యాకోబు నామం అనగా వాగ్దానంలో నుంచి వాగ్దానంలో నెరవేర్చే దేవుడు నా ప్రభువునికి స్తోత్రాలు. వారందరి జీవితాల్లో అనేక కార్యములను మీరు నెరవేర్చమని, జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు చేస్తున్న పనుల్లో, చేస్తున్న ప్రయాణాల్లో, చేస్తున్న ఉద్యోగాల్లో, సమస్త విషయాలు మీరు తోడుగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రాలు. ఈ క్రిస్మస్ మాసంలో మేము అడిగి పెట్టున్నాం. అందరి కుటుంబానికి యేసు నామములో వెలుగును దయచేయమని ప్రార్థిస్తున్నాం. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ మీ మీద ఉదయించినటువంటి వాక్యంతో అందరితో మీ వెలుగుతో అన్ని కుటుంబాన్ని వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రాలు. ఉదయించమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రాలు. అలా మేమందరం చేరి మీ నామాన్ని మహిమపరిచేంత వరకు మీ సన్నిధి, మీ నడిపింపు, మీ బలము, మీ తోడు, మీ కృప మాతో తోడుగా ఉంచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని యేసయ్య సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.